నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, మరి గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మరి ఈ సెప్టెంబర్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? మీనరాశి వారి పరిస్థితులు కొద్దిగా మెరుగుపడుతున్నాయా అనుకునేసరికి మళ్ళా కష్టదాయకమైన స్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే ఏలినాటి శని ప్రభావము ఎక్కువగానే చూపిస్తుంది. అవును. అంటే ఇందాక మనం గతంలో చెప్పుకున్నాం, మీనరాశికి వాహన నక్షత్రం ఏది? మిథున రాశి. ఓకే. మిథున రాశిలో ఉన్న గ్రహం ఎవరున్నారు? కుజగ్రహం ఉన్నాడు. వాహన నక్షత్రంలో కుజుడు ఉన్నటువంటి ఏమైంది? వాహన నక్షత్రం అంటే 2 వీలర్ 4 వీలర్ కాదు, సంసారం అవుతాం అనుకున్నాం. భార్యాభర్తలు మధ్యన తగ్గ పట్టుకుంటారు, ఫైటింగ్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. కానీ నమ్మక ద్రోహానికి గురైపోయాడు, నష్టాన్ని చవిచూస్తున్నారు. చేతిలో డబ్బులు ఉండలేదు, జేబులో ఏమీ ఉండలేదు, ఖర్చు అనేది ఏది ఆగదు, ఎవరికి ఆగదు. ఈ మీనరాశి వారికి కాదు, ఖర్చు అనేది ఎవరికి ఆగదు. ఖర్చు కూడా ఉందే, ఇంట్లో అది లేదండి అంటే డబ్బులు లేవంటే ఒప్పుకోసి వెళ్ళాం, కావాల్సిందే, ఏమో ఎలా పడతావో నాకు ఇదే, ఈ రకమైన మాట్లాడుతుంది. ఇటువంటి విధానంలో ఉన్న వీళ్ళు కూడా ఎక్కడ తొనకరు. చక్కగా తెల్లటి సట్టేసి చక్కగా మేకప్ కొట్టుకుని నేను లక్షాధికారినే, నాకేం పర్వాలేదు అన్నట్టు కాదు. కానీ అబద్ధం లేదు ఇక్కడ. ఎక్కువగా మీనరాశి వారు అన్నదమ్ముల వలన, అక్క చెల్లెళ్ళ వలన, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువర్గం సంబంధికుల వల్ల నష్టదాయకమైన ఫలితాన్ని పొందుతారు. ఏమంటే ఏమయ్యా ఇలా చెప్తున్నాం, మాకు అటువంటి ఏమీ లేవన్నాడు ఒక ఆయన, ఒక ఫిలిం డైరెక్టర్ అయినా, పేరు చెప్పలేదు వద్దు, ఫిలిం డైరెక్టర్ పెద్ద. నీకెందుకు వస్తాయా? నీకెందుకు ఉంటుంది? నువ్వు కోటీశ్వరుడివి. కోటీశ్వరుడు అయిన తమ్ముడు ఉన్నాడంటే, అన్నదమ్ములు అయినంటే ఎవడెందుకు కోరపడతారు? వీడి దగ్గరికి లాక్కుని కుదరదు. కాబట్టి అందరూ ముఖ్యంగా ఉంటారు. నీకు చెప్పలేదు బాబు, మధ్యతరగతి కుటుంబంలో చెప్పాను. మరి ఒక డైరెక్టర్ చూసిన వచ్చి నాకు ఫోన్ చేసి, నేను బాగానే ఉంది నువ్వు ఇలా చెప్పేవాడిని అడిగాడు ఒక సమయంలో. నీకు కదా బాబు చెప్తా, నీకు చెప్పనక్కర్లేదు అని మళ్ళీ శ్రద్ధ చెప్పుకొని వచ్చింది. అటువంటి పరిస్థితులు మీనరాశి వారికి గుంభనంగా కనపడుతున్నారు. పైకి కానీ ఏమీ లేదు. పైకే పనసపండు ఎక్కువగా ముళ్ళ కింద ఉంటుంది పనసపండు, కానీ దాన్ని చూడగానే పుచ్చుకుంటుంది, పట్టుకుంటే మోసుకెళ్తే బరువు పుచ్చుకుంటుంది. కానీ కోసిన తర్వాత లోపల చాలా తీయటి తేనె లాంటి తొడలు ఉంటాయి. ఆకారం అలా ఉన్నా పై లోపల ఉంటుంది. కానీ ఇది రివర్స్లో ఉంది. ఇక్కడ మీనరాశి రివర్స్ అయ్యింది. పై తెల్లగా కనపడుతున్నాడు, లోపల మాత్రం ఏమీ లేదు. అంత అంపక్కగా ఉన్నట్టు సాగుతూ వస్తున్నారు. సరే, మోసకారితనానికి గురి అవ్వడం అంటే ఏంటి? అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళని ఉపయోగించుకుంటారు, కానీ వాళ్ళకి ఉపయోగపడరు. ఆయన తమ్ముడు నువ్వు చాలా మంచివాడురా అదని ఇది మాటలు చెప్తారు, కానీ వాడు కష్టంలో ఉన్నాడు, మనం కష్టం చూద్దాం, కష్టంతో మనం ఏదో ఒకటి చెయ్యని తెద్దాం అని అనుకోరు. ముంచేస్తే పోలే, వీడు పడిపోయాడు, గోతులో పడ్డాడు, చెయ్యి అందిస్తే బయటకు వస్తాడు, చెయ్యి అందిస్తే బయటకు వస్తాడు. రైతే ప్రయత్నం చేసి వీడు బయటకు వచ్చి ఏం చేస్తాడు? ఇంకా నెత్తితో రాయేసిపోతే పోలా అని బండ రాయేసిపోతాడు, చచ్చుకుంటాడు. ఇటువంటి సంఘటనలు ఈ రాశి వారికి జరుగుతున్నాయి. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఉద్యోగ విధానాలు ఏ రకంగా ఉన్నాయి? నో ప్రమోషన్, ఏ విధమైన ప్రమోషన్ లేదు, ఏ విధమైన ట్రాన్స్ఫరు లేదు, ఏ విధమైనటువంటి హంగామా రాదు. ఎక్కడ వేచిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగానే ఉంటుంది.
ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏ రకంగా ఉంది? పదే పదే చెప్తున్నాను, అపర కోటీశ్వరుల గురించి నేను మాట్లాడతలేదు, మధ్యతరగతి కుటుంబీకుల గురించి జాతకాలు చెప్తున్నాను. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది? చేస్తున్నాం, మనం చేస్తున్నామని, మరి పైకి కనబడుతున్నాడు కదా, ఎలా ఉంది అబ్బాయి? సూపరు, ఏంటి సూపరు, ఇక అమ్మిన దానికంటే తగలటింది ఎక్కువైపోతుంది. అటువంటి విధంగా నడుస్తూ ఉంది. సరేనండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసాను. ఈ యొక్క మీనరాశి వారికి ఒక సంవత్సర కాలం వరకు కూడా ఒకటే రెమెడీ, ఒకటే చెప్తారు. గురు దత్తాత్రేయుడు మొన్న నెలలోని ఇదే చెప్పాను, ఆగస్టులో. ఇప్పుడు ఇదే చెప్తున్నాను. గురు దత్తాత్రేయుడుకి పాలాభిషేకాన్ని చేపించండి. దక్షిణామూర్తి పటాన్ని పెట్టి ఇంట్లో పూజ చేయండి. మీ యొక్క జన్మ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో, మీనరాశిలోని ఉత్తరాభాద్ర 4వ పాదము 4 పాదములు, పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు మీనరాశిలో ఉన్నాయి. ఈ 9 పాదాలు మీనరాశిలో ఉన్నాయి కాబట్టి జన్మ నక్షత్రం ఏ నక్షత్రం అయితే వచ్చిందో, ఏ రోజు నాడు ఈ నెలలో వచ్చిందో చూసుకోండి. ఆ రోజు నాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. దక్షిణామూర్తి ఫోటోని పెట్టి రోజు పూజించండి. జాజులు కానీ, విరజాజులు కానీ, సన్నజాజులు కానీ ఫోటోకి మాల వేయండి. జాజులు, విరజాజి, సన్నజాజి ఏ ఉన్నాయి ఆ పువ్వులు, దాంతో మాల కట్టే ఫోటోకి వేయండి. ఎండి ద్రాక్ష పళ్ళు నైవేద్యం పెట్టండి. ఆ రకంగా రోజు పూజ ఇంట్లో చేసుకోండి. ప్రతిరోజు చేయండి, తప్పులేదు. అయితే ఇక్కడ ప్రేక్షక దేవుళ్లకు ఒక సందేహం వస్తుంది. ఏ స్వామి, నన్ను రోజు పూజ చేయమని, రోజు దీపం పెట్టమంటున్నావు, రోజు ప్రసాదం పెట్టమంటున్నావు, మరి రోజు బట్టి మేము నాన్ వెజ్ తింటామండి, రోజు మానేయాలని 4 రోజులు అంటాడు. ఇది పెద్ద సమస్య. నాన్ వెజ్ తింటారు, మానక్కలేదు. అంటే ఎప్పుడంటే శుక్రవారం, సోమవారం, అలాగే బుధవారం కూడా, గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 రోజులు నాన్ వెజ్ తినండి. ఏ రాశి వారు తినద్దు. రాశి ఫలితాలని పొందాలి అనుకున్న వారు ఎవరైనా శుక్ర, శని, సోమవారం నాడు నాన్ వెజ్ ముట్టరాదు. ఈ యొక్క 3 వారాలు కాని రోజుల్లో దక్షిణామూర్తి దగ్గర దీపం పెట్టి చేసిన ఆదివారం నాడు మేము ఏదో కొంచెం నాన్ వెజ్ తింటామండి అంటే తినండి, తప్పులేదు. శుక్రవారం, శనివారం, సోమవారం తినకుండా ఉండండి. అలాగే ఈ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం రోజు నాడు అభిషేకాన్ని చేయించండి. అలాగే మీకు వీలైతే గంటులు అని అమ్ముతారు. గంట్లు ఓ 1/4 కేజీయో 100 గ్రాములు మీ స్థితిని బట్టి కొని పావురాలకు వేయండి. గంట్లు వేయండి. లేదంటే మిర్చిలో, ఎండిమిర్చిలోని గింజలు ఉంటాయి, చింపితే వస్తాయి. ఆ ఎండిమిర్చి గింజలు వేయండి పావురాలకి. అది చాలా ఇష్టంగా తింటాయి. దానికి ఇష్టమైన ఫుడ్ ఏదంటే అదే. అలాగా చెయ్యండి ఈ యొక్క 4 రోజుల కాలంలో. అప్పుడు ఆశ్లేష నక్షత్రం పరిగ యోగము, ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఆశ్లేష నక్షత్రం పరిగ యోగం, విష్టికరణం అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ రాశి మీద పడుతున్నాయి కాబట్టి గ్రహ విధానాలు ఎలా ఉన్నాయంటే శుక్ర కేతువులు చూస్తున్నారు. అలాగే వాహన నక్షత్రంలో రాహు కుజుడున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మిశ్రమంగా మారి ఉండిక కాబట్టి దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. కొద్దిగా ఈ మాట వినేవాళ్ళు, మీరు చెప్పినట్టుగా ఆలకించేవాళ్ళు తారసపడతారు, మీకు ఒక దారి చూపిస్తారు. ఆ దారి ద్వారా ఎదగరావడం అంటే కింద చెప్పుకున్నాం, కోతిలో పట్టవాడికి చెయ్యి అందిస్తే బయటకు వచ్చేస్తాడు. ఇది అందించట్లేదు, వీళ్ళు బాధపడుతున్నారు కాబట్టి తాడు అందిస్తున్నారు. చెయ్యి అందలేదు, ఎక్కడి నుంచి తాడు వచ్చి పడింది. తాడు పట్టుకున్నారు కదా, గంటకు కావచ్చు, 2 గంటలకు, 2 గంటలు కదా, 4 గంటలకైనా ఏదో నెమ్మదిగా ఆ గోధుమ నుంచి పైకి వచ్చి గట్టు చేస్తారు. ఆ రకమైనటువంటి విధానాలు ఇచ్చేదే నేను చెప్పిన పరిహారం.
పావురాలకి గంట్లు, కారపు లేకపోతే గింజలు ఎండుమిర్చి గింజలు గింజలు పెట్టండి. అలాగే జన్మ నక్షత్రం రోజు నాడు అభిషేకం చేయించండి. ప్రతిరోజు దక్షిణామూర్తికి అభిషేకం పూజ చేయండి ఇంట్లోని. గురువారం నాడు దత్తాత్రేయునికి పాలాభిషేకం చేయించండి. ఎన్ని గురువారం వస్తాయి? 4 వస్తాయి. చేయించండి. 4 కాదు, సంవత్సరం కొడుక్కి వీళ్ళకి ఇదే పరిహారాన్ని నేను చెప్తాను. ఆయుష్మాన్ భవ. ఏమా లోపల కచేరీ చేస్తానా? మరి చూశారు కదా ఈ సెప్టెంబర్లో మీనరాశి వారికి ఎలా ఉందో గురువుగారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదములు గురువుగారు. మరి ఈ మీనరాశి వారికి పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు. ఈ ఫలితాలన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో నడిపించుకుంటారని కోరుకుంటూ ఇంతటితో సెలవు. నమస్కారం. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.